అందరికీ నమస్తే అండి. అరుణ్ షో ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ఆర్ ప్రసాద్ను. మీరు చూస్తుంది షిరిడి సమీపంలో ఉన్న పంచముఖ గణపతి స్వామి వారి ఆలయము. ఇది షిరిడి సాయిబాబా వారి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది కల్పవృక్షం అండి. అడాన్సోనియా డిజిటాటా, ఇది శాస్త్రీయ నామం అండి. అడాన్సోనియా డిజిటాటా, ఇది కల్పవృక్షం. ఇది నామకరణం. ఇది చంద్రభానీజీ కుద్జీ అనే వారు దీని సమీపంలో నివసిస్తుండేవారని, వారి దగ్గరికి సాయిబాబా వారు వస్తుండేవారని, వారి గుర్రబండిలో సాయిబాబా వారిని షిరిడీలో దింపేవారని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బాబావారు బ్లెస్సింగ్ చేసేవారని ఇలా తెలుస్తుంది. ఈ కల్పవృక్షం అనేది దీన్ని ఇచ్ఛాపూర్ణ వృక్షంగా పిలుస్తారండి. భక్తులు దీన్ని తమ కోరికలు తీర్చే వృక్షంగా ప్రార్థన చేస్తారు దీని దగ్గర. ఇది శూన్యాన్ని నింపే శక్తివంతమైన వృక్షంగా భక్తులకు ప్రేరణాత్మకంగా భావించబడుతుంది. హిందూ, జైన, బౌద్ధ సాహిత్యంలో కల్పవృక్షం ఒక పవిత్రంగా భావిస్తారు. అలాగే భక్తులు వృక్షంపై ఉన్న విశ్వాసంతో ధ్యానము, ప్రార్థన చేయడం, ప్రదక్షిణ చేయడం చేస్తుంటారు. ఈ కల్పవృక్షానికి శాస్త్రీనామం వివరించాం కదా. అలాగే ఏంటంటే మీరు చూస్తుంది ఖండోబాలయం అండి. ఖండోబాలయం పూజారి గారు మహల్సపతి గారు మన సాయిబాబా వారు చాందిపాటిల వారి పెళ్లి బృందంతో పాటు షిరిడీలో ప్రవేశించినప్పుడు ఈ మహల్సపతి గారు ఆవో సాయి అని ఆయన్ని ఫస్ట్ పిలిచారు. ఆయన అనుకోకుండా పిలిచిన ఆ పేరుతోనే ఆయన షిరిడీలో ఉన్నంతకాలం సాయిబాబా వారిగా ఖ్యాతి చెందారు. ఈయన సాయిబాబా వారిలో ఉన్న ఆధ్యాత్మికతను, ఆయన ఉన్న శక్తిని గుర్తించి ఆయన జీవించినంతకాలం ఆయనకి సేవ చేశారు. ఇలా సాయిబాబా వారుకిను ఈ మహల్సపతి గారికి ఎంతో అనుబంధం అనేది ఉందండి. మహల్సపతి గారు ఈ మీరు చూస్తున్నది ఖండోబా ఆలయం అండి. ఈ ఖండోబా ఆలయంలో ఈయన మహల్సపతి గారు పూజారిగా ఉంటూ బాబావారి సేవ చేస్తూ ఆయన ఆయన వేరే కడియాల వ్యాపారం వృత్తి చేసుకుంటూ జీవనం పొందేవారు. ఆయన బాబావారికి ఎంతో సేవ చేశారు. ఆయన కొంతమంది తాత్య, కొంతమంది వ్యక్తులు బాబావారిని పూర్తిగా ధ్యానించుకోగలిగారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.